ఎటువైపు చూసినా సరే శ్రావణం వచ్చేస్తుంది. శ్రావణం షాపింగ్, శ్రావణం పూజలు, శ్రావణం వరలక్ష్మి వ్రతం. ఎందుకండి అంత షాపింగ్ నాకు అర్థం కాదు. నన్ను అడిగితే నేను ఒక మాట చెప్తాను. అంటే నేను సజెషన్ ఇచ్చేసినంత ఇది కాదు, అలా అని నేను చెప్పింది మీరు వినాలని నేను అనట్లేదు. కుదిరితే ఎర్లీ మార్నింగ్ కుదిరితే అని అంటున్నాను. అది కూడా ఎందుకంటే నార్మల్గా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అవనియండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అవనియండి, ఎవ్రీడే ఒక రోబోలాగా ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టడం అంటే మనకు కుదరదు. ఎందుకంటే కొన్ని టైమింగ్స్ అనేది కొన్ని డేస్లో కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. సో కుదిరితే అంటున్నాను. అందుకని కుదిరితే ఎర్లీ మార్నింగ్ ఒక దీపం పెట్టుకోండి. చేస్తే ప్రసాదం చేయండి, లేదనంటే చిన్న ఒక పట్టిక పంచదార అంటారు కదా, పట్టికైనా పెట్టుకోండి, చాలు. చాలా పుణ్యం వస్తుంది. ఆలు కొంటున్నారు, వీళ్ళు కొంటున్నారు అనేసి ఎక్కడ లేనివన్నీ పనికిరానివన్నీ డెకరేషన్ ఐటమ్స్ కొనేసి పూజలు 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 అని పిచ్చవద్దండి. ఎందుకంటే మనం ఎంతగా పూజలకు అడిక్ట్ అయిపోతున్నాం అంటే యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు. అంటే మేబీ అంటే వేరే యూట్యూబర్స్ వాళ్ళు యూట్యూబ్ సక్సెస్ అవ్వడానికి కోసం ఏవేవో చెప్తారు. ఓకే, అది ఓకే. ఎందుకంటే అది వాళ్ళు యూట్యూబ్ సక్సెస్ అవ్వడానికి కోసం వాళ్ళు చెప్తారు, వాళ్ళ వరకు అది బాగుంటుంది. మనం నచ్చితే చూద్దాం, నచ్చకపోతే వదిలేద్దాం. అంతేకాని వాళ్ళు చెప్పారు కదా అనేసి మనం అన్నీ కొనుక్కొని పూజలు చేయడం అనేది కరెక్ట్ కాదండి. నా వరకు అయితే డబ్బులు ఉంటే ఫ్లవర్స్, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ చేసి వరలక్ష్మి వ్రతం అంటే ఈ శ్రావణంలో చేసుకోవచ్చు. మనకు అంత హెల్త్ బాగుండి బాగా ఓపిక ఉన్నదనుకోండి, ఎన్ని రకాల కావాలనుకుంటే అన్ని రకాలు ప్రసాదాలు చేసి పూజ చేసుకోవచ్చు. ఇదేది లేనప్పుడు అస్సలు బాధపడకుండా చక్కగా ఎవ్రీ ఫ్రైడే అంటే ఈ శ్రావణంలో వచ్చే ఎవ్రీ ఫ్రైడే ఒక 5 o'clock కల్లా దీపం పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంతే. దానికి మించి అంటే ఇంకా దానికి మించి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంట్లో డబ్బులు వేస్ట్ అవుతుంది, మన హెల్త్ కూడా వేస్ట్ అవుతుంది. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇదంతా ఈ మధ్యనే కదండి స్టార్ట్ అయింది, ఒక 3 years 4 years నుంచి. దీనికి ముందు మన మమ్మీ వాళ్ళు ఏమి వరలక్ష్మి వ్రతాలు, ఎన్ని నైవేద్యాలు, ఎన్ని డెకరేషన్లు ఏమి చేసేవారండి. మా ఇంట్లో ఇంత చిన్న ఫోటో ఉండేదండి, చిన్న ఫోటో, నేను విగ్రహం అనట్లేదు. ఆ ఫోటోకి శ్రావణంలో మళ్ళీ అన్ని శుక్రవారాలు కాదండి, ఓన్లీ ఒక శుక్రవారమే, అంటే వరలక్ష్మి వ్రతం శుక్రవారమే. అండ్ అప్పుడు ఏంటి తెలుసా, 20 రూపాయలు పెడితే 4 చామంతుల పువ్వులు వచ్చేవి శ్రీకాకుళంలో. అసలు ఫ్లవర్స్ దొరికేవి కాదు ఆ టైంలో. సో 20 రూపాయలు పెట్టి 4 చామంతులు కొనేసి శుక్రవారం పూట నచ్చింది ఏదో పరిమాణం చేసేసి ఆ ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకునేవారు. మాకేం కలిసి రాలేదా, అన్నీ కలిసి వచ్చే హ్యాపీగానే ఉంటున్నావే. అందరూ అలానే ఆలోచించండి. లేనిపోనివన్నీ చూసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని హెల్త్ పాడు చేసుకుని అయితే చేయొద్దు.